నేను ఎప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తూ కూడా రాయాలి. నా లైఫ్లో ఎంసెట్ అంటే చీప్ ఉంటుంది. బట్ ద బిగ్గెస్ట్ హార్ట్ బ్రేక్ వాజ్ ఇన్ మే వెన్ ఐ గాట్ రిజల్ట్స్. కెమిస్ట్రీ 2 మార్క్స్ తోటి క్వాలిఫై కాదు. ఈ ఏప్రిల్ అయిన తర్వాత మే ఫస్ట్ వీక్లో ఎంసెట్ ఎగ్జామ్, అది సరిగా అసలు ఐఐటీ వస్తుందిగా మనకి, తొక్కలేము, ఎవడు రాస్తాడు, ఫాల్తు రాయలేమని. I was so disappointed. అప్పుడు బిట్స్ రిమూవ్డ్ ఇంటర్ మార్క్స్ అండ్ పుట్ బిట్స్ అట్. అప్పుడు నీకంటే ఫ్రెండ్స్ అందరూ 10th నుంచి మొబైల్ నంబర్స్ ఉన్నాయి, మాకు ల్యాండ్ లైన్ నంబర్స్ ఉంటుండే, ఒక కాయిన్ బాక్స్ ఉంటుండే. ఎవరైనా ఫ్రెండ్కి ఫోన్ చేయాలా అంటే ఎవరు కనెక్షన్లో లేరు. అన్ని చేంజెస్ లైఫ్లో అవుతున్న టైంలో ఐ రియలైజ్డ్ మై క్యాస్ట్ ఆఫ్టర్ ఐ గాట్ మై రిజల్ట్స్. ద ఫస్ట్ టైం కోపం వచ్చింది. వాడు నా నుంచి కాపీ కొడుతుండే, వానికి ఐఐటీలో వచ్చింది. ఎట్లుంటుంది ఇండియాలో అసలు భగత్ సింగ్ ఉండేది ఉంటే, అసలు చేంజ్ చేయాలా, అసలు కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇవన్నీ ఒక 2-3 days ఇక బాడీలో మొత్తం రక్తం అసలు ఇట్లా ఉడుక్కుంటా, ఎందుకు ఈ ఇంట్లో పుట్టినా నేను, మా నాన్న దగ్గర డబ్బులు ఉంటే బాగుంటుండే, అమెరికాకి ఎస్ఐటి రాసి పంపిస్తుండే, నాకు గోవాలో సీట్ ఇస్తా అన్నారు. మా నాన్న ఏమన్నా అంటే గోవాకి పోతే చెడిపోతావు బిడ్డ, అది వద్దు, మంద అలవాటు అవుతుంది, తాగుడు అలవాటు అవుతుంది. అప్పుడు మా నాన్న ఒక ట్రాప్లో పడేసిండు. It was the first heartbreak in life, and you feel you are hitting the dead end.